డాక్టర్ గారు యాక్చువల్గా లిపిడ్ ప్రొఫైల్ అని చాలామంది చేయిస్తుంటారు. దాంట్లో ట్రైగ్లిజరైడ్స్ కానీ, ఎల్డిఎల్ కానీ, హెచ్డిఎల్ కానీ. అసలు దీన్ని ఎట్లా మనం అర్థం చేసుకోవాలి సార్? చాలామందికి ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇది ఎక్కువ ఉంది, అది ఎక్కువ ఉంది అని చెప్పేసి ఊరికే వాళ్ళంతకు వాళ్ళు అనేసుకుంటుంటారు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? కొలెస్ట్రాల్ అన్నది ఎక్కువ అవుతుందండి. దాని అర్థం ఏంటి? లివర్ పని చేయాల్సిన విధంగా లివర్ పని చేయట్లేదు అని అర్థం. సో సింపుల్ థింగ్, మనం కొలెస్ట్రాల్ ఒకటి బ్యాడ్ ఫ్యాట్ ఏదైతే తీసుకుంటున్నామో దాన్ని తగ్గించాలి. రెండోది లివర్ పనితనం ఇంక్రీజ్ చేయడానికి లివర్ మీద లోడ్ తగ్గించాలి. మనం కంటిన్యూస్గా బొంబార్డ్ చేస్తూ ఉన్నాం లివర్ని, అంటే తింటానే ఉన్నాం గంట. బ్యాడ్ ఫ్యాట్ అన్నారు మీరు, ఏంటి సార్ అది? బ్యాడ్ ఫ్యాట్ అంటే ఎల్డిఎల్, విఎల్డిఎల్, వెరీ లో డెన్సిటీ. ఫుడ్ లో ఏవి లేదండి, మనం ఏం ఫుడ్ తీసుకున్నా బాడీ దాన్ని బ్రేక్ డౌన్ చేసేస్తుంది. ఫ్యాట్స్ ని బ్రేక్ డౌన్ చేసి, ఇప్పుడు గుడ్ కొలెస్ట్రాల్ అన్నది ఏంటి? ఇదంతా మళ్ళీ కొలెస్ట్రాల్ ఏదైతే మిగిలిపోయిందో దాన్ని మొత్తం మళ్ళీ లివర్ కి తీసుకొచ్చి ప్రాసెసింగ్ కి ఇస్తుంది. విఎల్డిఎల్ అని ఇప్పుడు మనం బ్యాడ్ ఫ్యాట్స్ తీసుకుంటున్నాం, బయట జంక్ ఫుడ్ తీసుకుంటున్నాం, విఎల్డిఎల్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో హెచ్డిఎల్ అన్నది హై డెన్సిటీ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ గుడ్ కొలెస్ట్రాల్. ఓకే, సో ఇది పెరగాలి అంటే మళ్ళీ ఎక్సర్సైజ్ చేయాలి, గుడ్ ఫ్యాట్స్ తీసుకోవడం, ఇవన్నీ చేయాలి. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? బొంబార్డ్ చేసేస్తున్నాం. అంటే పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి దాకా తింటూనే ఉన్నాం. ఈ తిన్నప్పుడు ఏమవుతుంది? అదంతా ప్రాసెస్ అవ్వాల్సింది లివర్గా ఉండాలి. ఇప్పుడు లివర్ పనితనం మన ఏజ్ పెరిగిన కొద్దీ అవయవాల పనితనం అన్నది తగ్గుతూ వస్తుంది. సో ఇప్పుడు చిన్న 10 ఏళ్ల వయసులో లివర్ పనిచేసినట్టు 60 ఏళ్ల వయసులో పనిచేస్తుంది అంటే అది ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో లివర్ మీద ఒత్తిడి తగ్గించడానికి మనం ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్స్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ స్మాల్ ఫీడ్స్ తీసుకుంటా ఉంటే లివర్ మీద లోడ్ రాదు. కానీ ఇప్పుడు స్మోకింగ్ చేస్తున్నారు, డ్రింకింగ్ చేస్తున్నారు, బయట ఏది పడితే తింటున్నారు, ప్యాక్డ్ ఫుడ్స్, ప్రిజర్వ్డ్ ఫుడ్స్ ఎక్కువైపోయినాయి. దీంతో పాటు వయసు పెరుగుతున్న కొద్దీ ఆ నొప్పి అని, ఈ నొప్పి అని, గ్యాస్ మాత్ర అని, నొప్పి మాత్రలని ఇవన్నీ వేసుకునేసరికి డ్రగ్స్ కూడా అన్ని మెటబలైజ్ అవ్వాల్సింది మళ్ళీ లివర్ గుండానే. సో ఆబ్వియస్లీ లివర్ మెటబలిజం అన్నది తగ్గడం చూస్తున్నాం, వీళ్ళల్లోనే ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగడం చూస్తున్నాం. ఇంకోటి ట్రైగ్లిజరైడ్స్ అని అన్నారు. ట్రైగ్లిజరైడ్స్ అదే మనం ఇప్పుడు ట్రైగ్లిజరైడ్స్, ఇప్పుడు మనం ఎట్లయితే షుగర్ తింటున్నాము, ఫుడ్ తిన్న తర్వాత షుగర్ నెక్స్ట్ డే పెరిగిపోవడం చూస్తున్నాం, స్వీట్స్ తింటున్నాం, నెక్స్ట్ డే ఫాస్టింగ్ పెరుగుతుంది. అట్లనే ఆ 2-3 రోజుల నుంచి మీరు ఒకవేళ ఫుడ్ అన్నం ఎక్కువ తీసుకుంటున్నారన్నా కానీ ఆ ట్రైగ్లిజరైడ్స్ అన్నవి పెరిగిపోవడం చూస్తున్నాం. సో అది ఇట్ ఈస్ వెరీ ఇన్సెన్సిటివ్. లాస్ట్ 2-3 అందుకే టెస్ట్ చేయించుకునే దానికి ముందు ఒక 3-4 డేస్ ముందు నుంచే కొంచెం పద్ధతిగా తీసుకొని టెస్టులు చేయించుకుంటే రైట్ వాల్యూస్ అన్నవి రావడం చూస్తున్నాం. ఇప్పుడు మీరు నిన్న బిర్యానీ తిన్నారు, ఇవాళ టెస్ట్ చేయించారు, డెఫినెట్గా ట్రైగ్లిజరైడ్స్ కొంచెం ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో అట్లా అని ఒక్కసారి ఒక రీడింగ్ చూడగానే కంగారు పడొద్దు. కన్సెక్యూటివ్గా డిస్లిపిడీమియా ఉంది అన్నప్పుడు అప్పుడు దానికి ఏం చేయాలి? లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకోవాలి. మరీ మోతాదుకి మించి ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉన్నాయన్నప్పుడు టాబ్లెట్స్ వాడాల్సిన అవసరం వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్.